యాగంటి పుణ్యక్షేత్రానికి భారీ విరాళ దాత దండుగుల నాగేష్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లా యాగంటిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం యలబోతారం గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టరు, వ్యాపారవేత్త దండగుల నగేష్ తల్లిదండ్రులు కీర్తిశేషులు రాములమ్మ గాలయ్యగార్ల పేరుతో యాగంటి స్వామివారికి సుమారు 6.5 కిలోల వెండి కవచాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నంద్యాల నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు రాంభూపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడు కాటసాని శివ నరసింహారెడ్డి, యాగంటి దేవాదాయ ఈవో పాండు రంగారెడ్డి, యాగంటి చైర్మన్ మౌలేశ్వర్ రెడ్డి, బనగనిపల్లె నియోజకవర్గం కాటసాని రామ్రెడ్డి, యాగంటి బసవన్న, గోశాల నిర్వాహకులు వెంకటేష్, దేవస్థాన మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, రూపని నరసింహ, నమిడ్ల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో చేయడం జరిగినది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తన ఉదార స్వభావాన్ని చాటుకుంటూ భక్తుల కోసం సుమారు 1500 లీటర్ల చల్లని మజ్జిగని పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఈ చల్లని మజ్జిగతో తమ దాహాన్ని తీర్చుకున్నారు. తోటి వారికి సేవ చేయడమే మానవ పరమార్థమని నమ్మి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన దండుగుల నాగేష్కి అర్చకులు, భక్తులు, నాయకులు కృతజ్ఞతలు ప్రముఖులు పాల్గొని నాగేష్ని ఘనంగా సత్కరించారు. నారాయణపూర్ మండల సంస్థ నారాయణపూర్, యాదాద్రి భువనగిరి జిల్లా, హైదరాబాద్ దగ్గర ఉంటుంది. మేము గత 6 సంవత్సరాల నుండి ఈ యాగంటి క్షేత్రానికి వస్తున్నాం. వచ్చిన దగ్గర నుండి దేవుడిని ఏది మొక్కితే అది అద్భుతంగా ఫలితాలు మాకు ఇవ్వడం వల్ల ఈసారి దేవుడికి నేను కవచం మూలవిరాడు రోజు రోజుకి అభిషేకాలు చేయడం కరిగిపోతుందన్న ఉద్దేశంతో ఈవో గారు ఇది కరిగిపోతుంది, ఏదైనా దేవుడికి ఏదైనా మీరు చేస్తారంటే కవచం చేపిస్తానని మొక్కుకున్నా. అది 6 కేజీల 500 గ్రాములతో చేయించాము. దానికి దేవుడు మాకు చేసే అదృష్టాన్ని ప్రసాదించాడు కాబట్టి దాన్ని చేసే శక్తి మాకు వచ్చింది, దాన్ని చేయించాము. అద్భుతమైన ఫలితాలు ఈ యాగంటి క్షేత్రంలో జరుగుతున్నాయి. బసవన్న కూడా రోజు రోజుకి ఇంతింతై పెరగడం ఎట్లుందో మన అభివృద్ధి కూడా అదే రకంగా అభివృద్ధి కూడా చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆ కవచాన్ని చేసే అదృష్టం కానీ అవకాశం కానీ నాకు ఉమామహేశ్వరుడు కల్పించాడు. దానివల్ల భక్తులు ఏదైనా ఇబ్బందులున్నా ఈ యాగంటి క్షేత్రానికి వచ్చి మీ బాధలు చెప్పుకొని దేవుణ్ణి ఫలాని వరం ఇవ్వండి స్వామి అంటే ఖచ్చితంగా నెరవేర్చేంత అద్భుతమైన మహిమ ఈ యాగంటి క్షేత్రాన ఉన్నది. దానివల్ల నేను యాగంటి క్షేత్రానికి ప్రతి సంవత్సరం 3-4 సార్లు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తుంటాను. కార్తీక మాసంలోని ప్రత్యేకంగా వస్తుంటాను, నా పుట్టినరోజుకి వస్తుంటాను. శివరాత్రి రోజు ఎన్ని పనులున్నా యాగంటి క్షేత్రంలోనే ప్రతి ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి ఈ యాగంటి క్షేత్రంలో నా శివరాత్రి గడుపుకొని ఫ్యామిలీతో వస్తుంటాను. దానివల్ల మీరు ఎవరైనా భక్తులు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు యాగంటి క్షేత్రాన్ని ఉమామహేశ్వరుని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ కోరికలు ఎల్లవేళలా నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. స్వామి, మీరు ఇచ్చింది వెండి కవచం కదా, అది ఎంత వెయిట్ ఉంది? ఎంత? 6 కేజీల వెండి కవచం దేవుడికి ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా సమర్పించాము. అది ఆ వెండికి 16,50,000 అయింది. చేసిన వాళ్ళకు 3 లక్షలతో 19-20 లక్షలు, దగ్గర 19-20 లక్షలు ఆ కవచానికి అయినాయి. అయినా నేను ఆనందంగానే ఇస్తున్నాను, ఏం ఇబ్బందితోనో లేకపోతే ఆ శక్తి ఇచ్చేంత శక్తి ఆ భగవంతుడు కలిగించినందుకు నాకు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడనే ఉద్దేశంతో నేను ఆ భగవంతుని సమర్పించాను. చాలా ఆనందంగా ఉంది. ఈ శివరాత్రి సందర్భంగా నేను ఆ భగవంతుడికి ఆ కవచాన్ని సమర్పించడం వల్ల భక్తులు ఎవరైనా ఇబ్బందులు ఉన్నా మీరు ఈ ఉమామహేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ ఎల్లవేళలా మీ కోరికలు తీరుస్తాడు. ఆ మహిమ ఈ యాగంటి క్షేత్రానికి ప్రత్యేకంగా ఉంది.